హాయ్ అండి. ఈరోజు నేను మళ్ళీ నా చిన్న కుక్కర్తో వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మటన్. ఈరోజు ఫ్రైడే, సో నేను తినను, మా హస్బెండ్ కోసం వండుతున్నాను. సో తన కోసం చూస్తూ ఉండండి. ప్రాసెస్లోకి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను, హీట్ అవుతుంది. బాగా హీట్ అయిపోయింది. నేను దీంట్లో ముందుగానే అల్లం, తెల్లగడ్డ, టమాటో, ఆనియన్ అన్నీ పేస్ట్ చేసి పెట్టాను, వేస్తున్నాను. వేయాల్సిన పని లేదు. చూడండి, నేను బాల్కనీ డోర్ ఓపెన్ చేయలేదు, అందుకని ఫుల్గా ఇలా కిచెన్ అంతా గంద అయిపోయేటట్టు. ఈ గ్రేవీ బాగా రెడ్గా అయితే ఆ స్మెల్ అంతా పోతుంది. టమాటో, ఆనియన్ కొంచెం పచ్చి స్మెల్. చూస్తూ ఉండండి, రెడ్ అయిపోతుంది. పేస్ట్ అవన్నీ ముందుగానే చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మేము ఉండేది పోర్ట్ బ్లెయిర్లో, అండమాన్లో. సో ఇక్కడ టమాటోస్ అంత బాగుండవు, అందుకని ఏది కూడా పేస్ట్ చేసి వేస్తాం. కొంచెం గ్రేవీ కూడా వస్తుంది అని. కుక్కర్లో కదా మటన్ చేసేటప్పుడు బాగుంటుంది చాలా గ్రేవీ వేస్తే. బాగా వేగడానికి కొంచెం ముందుగా ఇందులో హల్దీ పౌడర్ అండ్ నమక్, బాగుంది కదా, ఉందండి. నమక్, ఉప్పు, పసుపు, ఉప్పు వేసాను. బాగా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మటన్ అండి, మొన్న ట్యూస్డే తెచ్చిన మటన్ కొంచెం చేసి కొంచెం ఉంచాను. ఇది మేబీ నాకు తెలిసి ఒక 150 గ్రామ్స్ ఉండొచ్చు. ఫస్ట్ ఇందులో మటన్ వేసేయాలి. చూడండి, మటన్ వేసాక నీట్గా, మటన్లో ఇప్పుడే ఆలు వేసాను. ఇది కొంచెం ఇలా ఆ వాటర్ అంతా కొంచెం పసుపు ఉప్పులో కలిస్తే కొంచెం స్మెల్ అనేది పోతుంది అనేసి ఒక 5 minutes ఉంచాను అలాగే. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న కారం అండి, ఇది వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్. ఇది మటన్ మసాలా 1 స్పూన్. కారం ఒక స్పూన్ అండి. కారం 1 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. అంత బాగా కలిపాక ఇది జస్ట్ ఇలా పెట్టేసి, అంటే మన ఏమంటాం, కొంచెం మసాలాలు అలాగే కొన్ని విజిల్స్ వచ్చాక దించేసి, దాని తర్వాత ఇందులో కొత్తిమీర, ధనియా పౌడర్, జీరా పౌడర్, మీరుంటే గరం మసాలా కూడా వేయచ్చు, బాగుంటుంది. ఇది నేనే చేస్తూ నేనే వీడియో తీస్తున్నానండి ఒక చేత్తో, ఎందుకంటే కొత్త, నాకు తెలీదు ఎలా చేయాలి ఏంటా అని. సో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వేలో. ఇంత అంటే ఒక 100 గ్రామ్స్ ఉన్నా కూడా ఒక 2-3కి సరిపోయేటట్టుగా ఇలా గ్రేవీ చేసుకుంటే బాగుంటుంది సంగట్లోకి. మటన్ అంటే అందరికీ ఇష్టమే, నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టమే కదా. సో చూడండి, ఇందులో ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం. ఇది బాగా కుక్ అయిన తర్వాత, ఉడికిపోయాక దించేటప్పుడు కొత్తిమీర వేస్తాను. ఒక 5 విజిల్స్ వస్తే బాగుంటుంది. వాటర్ ఎక్కువ కాదు, బాగా ఇంకిపోవాలి. ఎక్దమ్ సెమీ గ్రేవీలో ఉండాలి తనకైతే, నార్మల్గా ఉండకూడదు. చూడండి, విజిల్స్ వస్తున్నాయి ఇప్పుడే. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో, చాలా చిన్నగా తీయడానికి ట్రై చేస్తున్నాను. విజిల్ వస్తుంది చూడండి. కుక్కర్ బాగుంది కదా, చాలా అందంగా చిన్నది. అయిపోయిందండి, బాగా వచ్చేసింది. నేను ఈరోజు సంగటి చేస్తున్నాను, అందుకే కొంచెం గ్రేవీలాగా ఉండాలని ఉంచాను, కొంచెం పులుసులాగా. సో అందుకే ఇది ఈరోజు నా రెసిపీ. మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ పెట్టే ప్రతి ఒక్క కామెంట్, ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుందనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.